దేవుని యందు ప్రియులారా, మరొక ఉదయకాల సమయంలోనికి మనము అడుగు పెట్టగలిగినట్లుగా దేవుడు దయచేసిన ఈ కృపా కనికరమును జ్ఞాపకము చేసుకుంటూ మనము ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమమును మనము ఆరంభించుకుందాము. దేవుడు ఈ దినమున మనతో ఏమైనా మాట్లాడాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన లేఖన వచనముల నుండి మనతో ఏ విషయాలు ఆయన పంచుకోవాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు మనము గ్రహించగలిగినట్లుగా ప్రార్థనాపూర్వకముగా మనము ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమమును ఆరంభించుకుందాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా పరిశుద్ధపు తండ్రి, నీతి కలిగిన ప్రభువా, న్యాయమైన ప్రభువా, ధర్మమైన దేవా, సత్యమయ్యున్న దేవా, నిత్య నివాసి అయిన ప్రభువా, మీలో మమ్మలను స్థిరపరచుకొని మీ రాజ్యములో మమ్మలను స్థాపించుకొని మీ కొరకు సొత్తైన ప్రజగా మీరు మమ్మలను చేసుకుంటూ ఉన్న విధానమును తలచుకుంటూ మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయమున తండ్రి, మేము ఈ దినమును ప్రారంభిస్తూ మీ సహాయత కోరుకుంటూ ఉండగా వాక్య లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి, దర్శించండి. ఈ దినము మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారము మీరు వాక్యము ద్వారా మాకు అందచేయమని కోరుకుంటూ క్రీస్తేసు యొక్క మహాకృపను తలచుకుంటూ పరిశుద్ధమైన దేవుని యొక్క నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషమండి. మరొక దినము మనము మన జీవితాల్లో చూడటానికి దేవుడిచ్చిన ఈ అనుకూలమైన గడియలను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ వాక్యములోనికి మనము ముందుకు కొనసాగింపబడదాము. వాక్య లేఖనాలు మనము చూద్దామండి. నూతన నిబంధన గలతీయులకు రాసిన పత్రిక మనము తెరుద్దాము. 6వ అధ్యాయము 10వ వచనము నేను చూస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. విశ్వాస గృహముకు చేరిన వారి ఎడలను మనందరము కలిసి మేలు చేయుదము అన్న మాట మనము చూస్తూ ఉన్నాం. పౌలు గలతీయులకు రాస్తూ ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. మేలు చేసేవారముగా ఉండాలి అని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడండి. గలతీ సంఘముకు పౌలు ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. విశ్వాస గృహములో ఒక విశ్వాసి ఏ విధముగా ఉండాలి, క్రైస్తవ గృహములో ఒక విశ్వాసి ఏ విధముగా ఉండాలి, క్రైస్తవునిగా మనము పిలువబడుతూ ఉన్న ఈ దినములలో మనము మన జీవితమును ఏ విధముగా నడుపుకోవాలి అన్న అంశమును మనము ధ్యానం చేయొచ్చు ఉన్నాము. నిన్నటి దినమున కూడా మనము ధ్యానము చేయొచ్చు ఒక మంచి విశేషమైన సంగతిని మనము చూస్తూ ఉన్నామండి. దేవుడు మన కొరకు ఇచ్చిన కొన్ని నియమములను గురించి మనము కొన్ని వచనాలు ఆధారము చేసుకొని మనము పాఠము నేర్చుకుంటూ ఉన్నాము. అలాగుననే నిన్నటి అంశంకు కొనసాగింపుగా ఉండగలిగినట్లుగా ఈ దినమున కూడా మనము మరొక 3 విషయాలను నేను మీ ముందు ఉంచాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి ఇంపైన ప్రజగా మనలను ప్రభువు ఎన్నుకొని ఉన్నాడు, పిలుచుకొని ఉన్నాడు అన్న విషయం మనము గడిచిన దినము చూసాము. ఆయన నియమములను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన షరతులను మనకు దయచేసి ఆయన మార్గములో ప్రతి ఒక్క ఆత్మ నమ్మకముగా జీవించాలి అని ప్రభు మనకు తెలియపరిచాడు కదా. అలాగున అయితే ఈ యాత్రా జీవితం మనము కొనసాగిస్తూ ఉండగా ఆయన పెట్టిన నియమములు ఏమిటో అని మనము చూస్తూ ఉన్నాము. నిన్నటి దినమున ఆయనలో మనము ప్రేమ పంచుకునే వారముగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని చూసాము. ఇతరుల యొక్క అవసరతను గుర్తెరిగి వారికి సహాయం చేసే వారముగా ఉండాలి అని మనము చూసాము. అలాగుననే ఇతరులను, సహోదరులను ఉపేక్షించే వారముగా ఉండాలి అన్న విషయము కూడా మనము ధ్యానం చేయొచ్చు వస్తూ ఉన్నాము. అలాగుననే ఇప్పుడు ప్రస్తుత ఉదయకాల సమయంలో గలతీయులకు రాస్తూ పౌలు 6వ అధ్యాయం 10వ వచనం మనము చూసినట్లయితే దేవుని యొక్క గృహములో మనం ఏ విధముగా ఉండాలి, దేవుని యొక్క సమూహములో మనము ఉండి ఉన్నాము, నిలిచి ఉన్నాము, ఆయన ద్వారా మనము ఎన్నుకోబడి ఉన్నాము. అలాగుననే ఆయనలో మనము నిలిచి ఉన్న సమయమున మనము ఆయన గృహములో ఏ విధముగా ఉండాలి అని మాట్లాడుతూ విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేసే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఇతరులకు మనము మేలు చేసే వారముగా ఉండాలండి.
ఇతరులకు మనము మన జీవితము ఇతరులకు కూడా దీవెనకరముగా ఉండాలి. ఇతరులకు కూడా మన జీవితము ఆశీర్వాదకరముగా ఉండాలి. ఇతరులు మన దగ్గర నుండి ఏమైనా మంచి అందుకునేటట్లుగా, మంచి సంతోషకరమైన వర్తమానము, పరిస్థితులు, వాతావరణము పొందుకోగలిగినట్లుగా మన సహవాసము ద్వారా వారికి మేలు కలిగించే పనులే మనము చేయాలి కానీ ఎటువంటి కీడు చేసే వారముగా ఉండకూడదు అని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభువు కూడా ఆయన యొక్క కృపా కనికరమును జ్ఞాపకము చేసుకుంటే మన జీవితంలో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు మేలైన కార్యము చేశాడు కదా, మంచి కార్యము చేశాడు కదా, ఉన్నతమైన కార్యము మన జీవితమును ఎడల దేవుడు కనపరిచి ఉన్నాడు కదా. ఆయన చేసిన మేలు ఈ లోకములో ఎవరూ మన ఎడల చేసి ఉండలా. ఆయనటువంటి ఉపకారము మన జీవితంలో ఏ ఒక్క మానవుడు మనకు కనపరిచి ఉండలా. అటువంటి ఉన్నతమైన మేలు మన జీవితాల్లో చేసి ఉన్నాడండి. అందుకనే మేలు చేసే దేవుడు మనకు ఉన్నాడు కనుక మనము కూడా మేలు చేసే వారముగా, మంచి చేసే వారముగా మనము కూడా ఉండాలి అని దేవుడు కాంక్షిస్తూ ఉన్నాడు. మనము ఈ దినమును ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయమున మనము ఈ దినమంతటిలో అనేక మందిని కలుస్తూ ఉంటాము. అనేకమైన పరిస్థితుల ద్వారా మన జీవితము వెళ్తూ ఉంటుంది. అనేక మంది మధ్య అనేకమైన విషయాలు మనము చర్చిస్తూ ఉంటాము. అటువంటి సమయమున ఇతరులకు మన నుండి మేలైన కార్యములు, దీవెనకరమైన కార్యములు, మంచి కార్యములు వారు మన నుండి పొందుకునేటట్లు ఉండాలండి. మనము నష్టపోయినను, మనము కొంత ఏదైనా కోల్పోయినను పర్వాలేదు, కానీ ఇతరులు మన నుండి మేలైన కార్యము చేసుకోవాలి, మేలు పొందుకోవాలి అన్న నడిపింపు మన హృదయంలో ఉండాలి. ఎందుకు అనగా బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉన్నది. నీవు మేలు చేయి, మంచి చేయి, ఇతరుల్ని నీవు ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, హృదయాంతరంగంలో నుంచి నీవు ఇతరులకు మేలు చేసే పనులు నీవు చేసినట్లయితే పరలోకంలోంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ పనులను చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా మన ఎడల కూడా మేలైన కార్యం చేస్తాడండి. అందరికీ మేలైన కార్యము మనము చేసేవారముగా ఉండాలి. కొంతమంది అనుకుంటారు, ఆయన ద్వారా నేను నష్టపోయాను కనుక నేను ఆయన నష్టపరచకపోయినను నేను వారికి మేలేమి చేయను అని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అవసరతల్లో ఉండినను చూసి ఆ అవసరత అక్కర నాది కాదు కదా అని దాటిపోయే వారముగా ఉంటాం. ఎప్పుడైతే మంచి సమరయుని యొక్క జీవితాన్ని, కథను మనము చూస్తే దేవుడు కూడా, ప్రభువు పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వ్యక్తిని చూసి ఆయన దాటిపోలా. ఆయన ముందు 3 దాటిపోయారు, కానీ ప్రభువు దాటిపోలా. ఆయనకి ఏదైతే అవసరమో, ఏదైతే మంచో, ఏదైతే మేలో, ఏదైతే సహాయం చేసే పనో అది ప్రభువు ఆయన ఎడల కనపరిచినట్లు మనము చూస్తూ ఉన్నాము. కనుక మనము కూడా ఇతరుల పట్ల మనము మేలైన కార్యములు చేసేవారముగా ఉందాము. అందుని బట్టి దేవుడు మనకు సహాయకర్తగా ఉంటాడు అని నేను భావిస్తూ ఉన్నాను. మరొక వచనమును మనము చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం మనము తెరుద్దాము. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నేను చూస్తూ ఉన్నాను. 15వ వచనం, సంతోషించు వారితో సంతోషించుడి, సంతోషించు వారితో సంతోషించుడి, సంతాపించు వారితో సంతాపించుడి. సంతోషించిన వారితో సంతోషించాలి అన్నాడు. అదే సమయమున ఎవరైతే దుఃఖంలో ఉన్నవారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి సంతోషిస్తామా? బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విని సంతోషిస్తామా? కొంతమంది ఉంటారండి, కన్నీటిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆనందించేవారు ఉంటారు. ఇదివరకు ఇట్లా చేశాడు కదా, అందుకే ఈయనకి పరిస్థితి, ఇదివరకు నాకు ఇట్లా బదులిచ్చాడు కదా, అందుకే ఈ విధంగా ఇప్పుడు ఇట్లా ఉన్నాడు అని హృదయాంతరంగంలో ఆయన యొక్క బాధను చూసి సంతోషించేవారు ఉంటారు. అటువంటి హృదయాలు క్రైస్తవులకు ఉండకూడదండి. ప్రభు అంటూ ఉన్నాడు, సంతాపించే వారితో వెళ్ళి నీవు కూడా సంతాపించు, వారితో పాటు ఉండు, వారి దుఃఖంలో నీవు తోడుగా ఉండు, బలపరచు, ధైర్యపరచు, వారి దుఃఖమును నీవు తీసివే. సంతోషించేది వారితో నీవు కూడా వెళ్ళి వారి సంతోషంలో పాలు పంచుకో. దుఃఖంలో ఉన్న వారితో వెళ్ళి దుఃఖంలో నీవు కూడా పాలు పంచుకో. యేసుక్రీస్తు ప్రభు, లాజరు చనిపోయాడు, వారి
సహోదరి దుఃఖముతో ఉన్నది, చాలా బాధతో ఉన్నది. ప్రభు అక్కడికి వెళ్ళి సంతోషించాడా? లేదు కదా. ఆయన కూడా కన్నీరు విడిచాడు. వారి అవసరతను గుర్తెరిగాడు, అక్కరను చూశాడు, వారి దుఃఖమును చూశాడు. ఆ కన్నిటిని మరలా సంతోషముగా అవటానికి చనిపోయిన ఆ లాజరుని మరలా తిరిగి లేపాడు. మనము కూడా ఇతరుల యొక్క బాధలో మనము తోడుండే వారముగా ఉండాలి. వారి బాధను మన బాధగా మనము అనుభవించే వారముగా ఉండాలి. వారిని ధైర్యపరిచే వారముగా ఉండాలి. వారిని ఆదరించే వారముగా ఉండాలి. వారిని స్థిరమైన విశ్వాసులుగా నిలిపేటి వారముగా మనము ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా ఆయన దేవుడు దయచేస్తూ ఉన్న నియమములలో మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అనగా, వారి యొక్క పరిస్థితిని నీవు అర్థము చేసుకొని నీవు కూడా వారికి సహకారిగా ఉండాలి అని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడండి. ఇందాక మనము చూసాము ఒక మంచి మాట, విశ్వాస గృహము యందు మనము కూడా వెళ్ళి పరిచర్య చేసే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. 3వ వచనం మనము చూద్దామా త్వరగా. 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మరొకసారి చూద్దాం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అనురాగము కలిగిన వారై ఒకని ఎడల ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇతరుల యందు వారి యొక్క అవసరతను గుర్తెరిగి మనము కూడా ఏమంటున్నాడు, వారి యొక్క పరిస్థితిని మనము అంగీకరించాలి. వారి యొక్క స్థితిగతిని మనము అంగీకరించాలి. ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనపరచాలండి. మనము కూడా ఇతరుల్ని మనము ఘనపరిచే వారముగా ఉండాలి. నా తోటి సహోదరుడు ఘనత పొందుతుంటే మనము కూడా అందులో మనము పాలిభాగస్తులే సంతోషించే వారముగా ఉండాలి. కానీ మనము కుళ్ళు కుతంత్రాలు పెట్టుకునే వారముగా ఉండకూడదు. ముఖము నొచ్చుకునే వారముగా ఉండకూడదు. ఇతరుల యొక్క సంతోషంలో మనము సంతోషించాలి. ఇతరుల యొక్క దుఃఖంలో మనము కూడా వారితో పాలు భాగస్తులే దుఃఖించాలి. అలాగనే ఇతరుల యొక్క అవసరతను గుర్తెరిగి మనము సహాయం చేసే వారముగా ఉండాలి. ఈ దినం ఉదయకాల సమయం మనం ప్రారంభిస్తూ ఉన్నాము. దేవుడిచ్చిన నియమాలను మనము అర్థము చేసుకొని ఉన్నాము. ప్రభు అంటూ ఉన్నాడు, ఇతరుల యొక్క అవసరతను నీవు గుర్తెరుగు, ఇతరుల యొక్క సంతోషంలో నీవు సంతోషించు, ఇతరులు దుఃఖములో ఉంటే నీవు కూడా వెళ్ళి వారిని ఆదరించు అన్నాడు. ఇతరుల యొక్క సహవాసములో నీవు కూడా, సహపంక్తిలో నీవు కూడా ఉండి వారి నీ బట్టి, నీ జీవితమును బట్టి, నీకు కలిగిన పరిస్థితిని బట్టి వారు కూడా ఘనత పొందుకునేవారుగా, వారు నీ బట్టి ఆదరణ పొందుకునేవారుగా, వారు నీ బట్టి మహిమ తెచ్చుకునేవారుగా, వారు నీ బట్టి ఆశీర్వాదకరమైన వ్యక్తుల వలె మారగలిగినట్లుగా మన క్రైస్తవ జీవితం ఉండాలి. మనం అనేక మంది అవిశ్వాసుల మధ్యకి వెళ్తూ ఉన్నాం, లోకం మధ్యకి వెళ్తూ ఉన్నాం. లోకములో ఉన్న అనేకమైన పరిస్థితుల్లోనికి మనము ఒక వెలుగుతూ ఉండిన దివిటీ వలె మనము వెళుతూ ఉన్నాము. అటువంటి సమయమున మన జీవితాలు ఇతరుల్ని వెలిగించేవిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం వెలుగాలి, ఇతరుల్ని వెలిగించాలి. మనకు కలిగిన వెలుగు ఇతరులతో కూడా పంచుకోవాలి. మనకు కలిగిన వెలుగు వారి మీద కూడా ప్రకాశమానముగా వెదజల్లాలి. అందరము వెలుగుతూ ఉండిన దివిటి వలె దేవుని వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి ఆయన యొక్క మార్గమున నమ్మకముగా జీవించే వారముగా ఉండాలి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ ప్రభువు ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా ఆయన పెట్టిన నియమాలను మనం ఆచరిద్దాము. ఆయన పెట్టిన షరతులను మనము అంగీకరించి ఆయన వైపు చూస్తూ నమ్మకముగా ఈ దినమును ముందుకు కొనసాగించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మనకు సహాయముగా ఉండగలిగినట్లుగా దేవుని యొక్క సహాయత మనము కోరుకుందాము. ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన ప్రభువా, మీరు పెట్టిన నియమములు, ఆజ్ఞలు, షరతులు ఎంతో ఘనమైనవి. వాటిని మేము అనుసరించాలి అని మీరు మాకు నేర్పించారు. ఎప్పుడైతే వాటిని మేము ఆచరిస్తామో మా జీవితాలు కూడా ఎంతో ఘనముగా ఉంటాయి అని మీరు మాకు చూపించారు.
ఆ మార్గమున మేము నడవటానికి, మీరు పెట్టిన క్రమమును ఆచరించటానికి, మీరు చూపించిన ఆ మార్గములో మేము నమ్మకముగా జీవించటానికి మీ సహాయత మాకు కనపరచండి. మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉండిన ప్రతి ఒక్క ఆత్మను మీ ప్రత్యేకమైన ప్రేమతో ఎత్తిపట్టుకుంటూ ఉన్నాము. మీరు మా అందరికీ సహాయకర్తగా నిలవండి ప్రభువా. మా జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.